ఫ్రెండ్స్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్. ఈరోజు మన కిచెన్లో చూపించబోయే రెసిపీ బగారా రైస్. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి బగారా రైస్ అనేది. మనకి ఈ తెలంగాణలో ఏ ఫంక్షన్స్కి ఏ దావతులకు వెళ్ళినా కానీ ఈ బగారా రైస్ అయితే తప్పకుండా తయారు చేస్తారు. మరి సింపుల్గా పొడిలాడుతూ ఉండే విధంగా ఈ బగారా రైస్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక లేట్ చేయకుండా బగారా రైస్ కోసం ఇక్కడ నేను 1.5 గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నాను. బాస్మతి బియ్యమే తీసుకున్నాను. మీరు బాస్మతి బియ్యమైనా తీసుకోవచ్చు, నార్మల్ రైస్ అయినా, మనం రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ అయినా తీసుకోవచ్చు. మనం తీసుకున్నటువంటి ఈ బియ్యాన్ని 1 అవర్ వరకు వాటర్లో సోక్ చేసుకోవాలి. 1 అవర్ కానీ మనం హాఫ్ అన్ అవర్ అయినా సోక్ చేసి పెట్టుకోవచ్చు. మనం సోక్ చేసుకున్న దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బగారా రైస్ కోసం ఇక్కడ నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, మిరియాలు కొన్ని, అలాగే ఏలకులు వేసుకున్న తర్వాత ఇందులో ఒక 4-5 వరకు గ్రీన్ చిల్లీ, అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, చాలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక గుప్పెడు వరకు కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకున్న తర్వాత మసాలా దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం 1 అవర్ వరకు నానబెట్టి ఉంచుకున్నటువంటి బాస్మతి రైస్ని వేసేసుకోవాలి. మెతుకు అనేది మనము ఇరిగిపోకుండా నెమ్మదిగా కొద్దిసేపు ఒక 5 మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా మనకి నేతిలో రైస్ వేయడం వల్ల పొడిలాడుతూ మనకి బగారా అన్నం అనేది తయారవుతుంది. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ రైస్కి నేను 1 గ్లాస్కి 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. నేను 1 అవర్ వరకు వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఎక్కువసేపు. మీరు కొంచెం తక్కువసేపు సోక్ చేసుకుంటే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 3 నుంచి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. 3 విజిల్స్ తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత చూసారే కదా, మనకి మంచి గుమగుమలాడే తెలంగాణ స్పెషల్ బగారా రైస్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని వేడిగా మనం సర్వ్ చేస్తుంటే సూపర్ టేస్టీ ఉంటుంది. చూసారా, పొడిలాడుతూ తయారైంది. మరి దీని కాంబినేషన్గా పన్నీర్ మసాలా కర్రీని ఫుల్ గ్రేవీతో ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం కొబ్బరి, అలాగే హోల్ గరం మసాలా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం ఒక 5-6 వరకు గ్రీన్ చిల్లీ కూడా వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అనేది కట్ చేసేసుకుని వేసేసుకోవాలి. ఇవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. ఇలా పొట్టు తీసుకున్నటువంటి అల్లం, అలాగే చిన్న ఇంచు అల్లం ముక్క. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ డైరెక్ట్ కర్రీలన్నా వేసుకోవచ్చు. ఇలా మనం మసాలా ప్రిపేర్ చేసేసుకున్నప్పటికీ అల్లం అన్న వేసుకోవచ్చు. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు వరకు టమాటో, అలాగే రుచికి తగినంత సాల్ట్ అనేది వేసుకుని టమాటో అనేది బాగా మెత్తగా మ్యాష్ అయ్యేంత వరకు ఇలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవడానికి వాటర్ బదులు మనం పెరుగు అనేది యాడ్ చేసుకుంటే మనకి మసాలా అనేది చాలా రుచిగా ఉంటుంది. కర్రీ అనేది సూపర్ టేస్ట్తో మసాలా కర్రీ అనేది రెడీ అవుతుంది. పన్నీర్ మసాలా కర్రీ చూసారు కదా, మనం బాగా పైన పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. కొంచెం బరకగా కూడా ఉండకూడదు, మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనము పన్నీర్ బటర్ మసాలా కోసం ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ అయితే యాడ్ చేసుకోండి. బటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునేటువంటి పన్నీర్ని ఈ బటర్లో వేసి ఫ్రై చేసుకోవాలి. దానికోసం ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుని ఇక్కడ ఒక 250 గ్రామ్స్ వరకు నేను పన్నీర్ని తీసుకున్నాను. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి పన్నీరే. దీన్ని మనం ఒక 5 మినిట్స్ వరకు ఈ బటర్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పన్నీర్కి మంచి రుచిని వస్తుంది. ఈ ఫ్రై అయిన తర్వాత సైడ్కి పెట్టేసుకుని మళ్ళీ అదే ప్యాన్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ని ఇందులో వేసేసుకుని స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని మసాలా అనేది మాడిపోకుండా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి నాకు ఒక 15 నుంచి 20 మినిట్స్ అయితే టైం తీసుకున్నది. మనకి మసాలా అనేది ఎంత మంచిగా ఎగితే అంత రుచి అనేది వస్తుంది కర్రీకి. ఇందులో స్పైసీనెస్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను నేను. మీ స్పైసీనెస్ చూసుకుని వేసుకోండి చిల్లీ పౌడర్ అనేది. ఇది మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్
చేసి పెట్టుకున్నటువంటి ఈ పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసేసుకుని కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసేసుకుని లిడ్ పెట్టేసుకుని ఒక 5 నుంచి 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే ఫుల్ గ్రేవీతో పన్నీర్ మసాలా కర్రీ అనేది రెడీ అవుతుంది. మనకి బగారా రైస్కి చాలా చాలా మంచి రుచి అయితే వస్తుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ కర్రీ అనేది బగారా రైస్కి, అలాగే మనకి వెజ్ పులావ్ కూడా ఈ పన్నీర్ మసాలా కర్రీ చాలా బాగుంటుంది. మనం దీన్ని ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సూపర్ టేస్టీ పన్నీర్ మసాలా కర్రీ అనేది రెడీ అవుతుంది. చూసారు కదా, మరి పన్నీర్ మటర్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. మనం దీనిలో మరింత రుచిగా ఉండటం కోసం 1 or 2 టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మేతిని ఇలా హ్యాండ్స్ మధ్యలో వేసుకుని రఫ్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల కస్తూరి మేతి ఫ్లేవర్లో కర్రీ అనేది సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. మరి చూసారే కదా, మరి ఈ వీడియోలో పన్నీర్ మసాలా కర్రీ అలాగే బగారా రైస్ని ఎలా తయారు చేయాలో, మరి ఈ రెసిపీస్ని మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ కోసం మన శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్ ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.